అత్తమ్మ టీవీలో ఈరోజు జీరా ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్గా చేసుకునే బంగాళదుంప వేపుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చారుతో కానీ పప్పు చారుతో కానీ మంచి కాంబినేషన్. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు టాబ్లర్ ఫామ్ నోట్ చేసుకోండి. ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1/2 kg, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, అల్లం ముక్క 1/2 ఇంచు సైజు, నిమ్మకాయ అరబద్ద. ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయండి. దాంట్లో జీలకర్ర వేసి డ్రై ఫ్రై చేయాలి. జీలకర్ర ఒక 2 నిమిషాల పాటు వేగాలి. అది వేగినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అది వేగిన తర్వాత దాంట్లో నూనె వేయాలి. ఈ విధంగా నూనె వేసి కాసేపు కాగబెట్టాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చిని పొడవుగా తరుక్కొని వేయండి. కారం బదులుగా ఇక్కడ పచ్చిమిరపకాయలే వాడతాము. తర్వాత అల్లాన్ని చిన్నగా తరిగి వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. ఇవన్నీ బాగా వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. ఈ విధంగా తిప్పుతూ వేయించండి. ఈ ఫ్రైలో కారం వాడము, దాని బదులుగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాము. ఈ విధంగా బంగాళదుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. అందులో పసుపు వేయండి. పసుపు వేసి ఒకసారి కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పసుపు ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 7 నుండి 10 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరమైన వేపుడు రెడీ అవుతుంది. ఇది బాగా వేగిన తర్వాత అందులో జీలకర్ర పొడి వేయాలి. లాస్ట్లో జీలకర్ర పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర పొడి వేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఒక నిమ్మబద్ద తీసుకొని వేపుల్లో పిండండి. చల్లారిన తర్వాత పిండితే ఎంతో మంచి పులుపుదనం వస్తుంది. అలాగే చేదు ఎక్కకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలిపి తర్వాత సర్వ్ చేసుకోవడమే. డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ జీరా ఆలూ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే, రుచికరమైన జీరా ఆలూ ఫ్రై రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంతో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పుకు కానీ చారుకు కానీ మంచి సైడ్ డిష్ లాగా ఉంటుంది. ఈ జీరా ఆలూ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.comని చూడగలరు. ధన్యవాదములు.